రాజమహేంద్రవరంలో నిర్మించిన 10 కోట్ల నూతన భవన సముదాయాన్ని ఈ రోజు ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. నూతన కోర్టు హాలు, ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లీసా గిల్ పేర్కొన్నారు. తొలుత ఆమె సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చిన లీసా గిల్ కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా గంధం, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ నాపతి విజయ్, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని చందా సత్రం నూతన పాలకవర్గ సభ్యులు సత్రానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అభినందించి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, సత్రం అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు స్థానిక ప్రముఖులు, దాతలు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఎమ్మెల్యే సూచించారు. చందా సత్రం నగరానికి ఒక సేవా చిహ్నంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సత్రం చైర్మన్ పెంటపాటి సుభాష్, డైరెక్టర్లు హీరాచంద్ జైన్, కోత మైథిలి, అల్లాటి అప్పారావు, ముచ్చ వీర వెంకట సత్యనారాయణ, సప్ప వెంకటరమణ, అతవ లక్ష్మీపావని, వడిసెల లక్ష్మి, తక్కిసెల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి, చందాసత్రం ఈవో తదితరులు ఉన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు, దక్షిణ మండల డీఎస్పీలు బి విజయ, శివప్రియ తమ పరిధిలోని ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పుష్కరాల సమయంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు. ఘాట్ల వద్ద తాత్కాలిక సదుపాయాలు, బ్యారికేడింగ్, కంట్రోల్ రూమ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ధవళేశ్వరం టి గణేష్, మండపేట రూరల్ సిఐ పి దొరరాజు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బుఖియా, జాయింట్ కమిషనర్ ఉప్పులూరి మీనా, అసిస్టెంట్ కమిషనర్ ఎర్రంశెట్టి రమణి నూతన ఆదాయపు పన్ను చట్టాల గురించి వివరించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా అధ్యక్షత వహించగా గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటది సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, ఎక్సాఫిషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిపాడు సురేష్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మాజీ గౌరవ కార్యదర్శి ముద్దుల మురళీకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు ఎన్నమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో బీఈడీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొండ్రు సుబ్బారావు తెలిపారు. తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు తూర్పుగోదావరి జిల్లాలోని 7 కేంద్రాల్లో 2609 మందికి గాను 2137 మంది పరీక్షలకు హాజరయ్యారని, పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 కేంద్రాల్లో 2013 మందికి గాను 1492 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ సంగీతోత్సవాల్లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు చెన్నైకి చెందిన డాక్టర్ కెఎన్ అనురాధ గాత్ర కచేరీ జరుగుతుంది. బివి రవి వయలిన్, డాక్టర్ జె బాలాజీ మృదంగం, మడిపాకం మురళి ఘటంతో కచేరీకి సహకరిస్తారు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈ ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారితో సీఎంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. మంత్రులుగా అగ్నిమిత్రపాల్, దిలీప్ ఘోష్, అశోక్ ఖిర్చానియా, నిశిత్ ప్రామాణిక్, సుధిరామ్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు నితిన్ నబీన్, రాజ్నాథ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. కాకినాడలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్స్ బ్యానర్స్పై క్యాంపస్ డైరీస్ సినిమా ప్రారంభం. క్లాప్ కొట్టి ప్రారంభించిన పలువురు ప్రముఖులు.
అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి వరవలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను పారిశ్రామిక, ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో రాయలసీమ ప్రాంతానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.4 లక్షల ఉద్యోగాల అవకాశాలు వచ్చాయన్నారు. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు, ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకవైపు ఓరోకల్లు, రెండో వైపు కొప్పర్తి యూనిట్లు కూడా ఈరోజు 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈ ఓరోకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు, ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున కేటాయింపులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికే కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే మాట రాకుండా భవిష్యత్తులో రాయలసీమ కోసం ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు, 4 లక్షలు, 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతూ ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. 2014-19 కాలంలో విడిపోయిన రాష్ట్రాన్ని పడిపోకుండా కాపాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలన్నీ కూడా పారిపోయేదానికి కూడా వెనకాడలేదంటే ఆ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో ఒకసారి ఆలోచించాలా. బెదిరింపులు, కక్ష రాజకీయాలు, అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపోయినాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అన్నదాతలను నిలువునా ముంచేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో త్రొక్కి ప్రతి రైతుకు 52,000 చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి కావడాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని, తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన రైతాంగానికి పంటలు వేసిన రైతులైనా చూసుకోండి. ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రభుత్వము వచ్చిన తర్వాత డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏ పంటైనా తీసుకోండి, అటు మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పొగాకు కానీ ఏదైనా తీసుకోండి, రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ రైతుకి పెట్టుబడి సహాయము ఈ ప్రభుత్వం ఏమందిస్తా ఉందని అడుగుతా ఉన్నా. ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి రైతులకి 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు వేయాల, సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పని చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చెప్పన 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్ గా తీసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము. ఇమీడియట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సహాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్ లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్ గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాజమండ్రి పుష్కరాలు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది. నిన్న ఎస్పీ గారు నిన్న అధికారులు అందరూ కూడా మాక్ డ్రిల్లింగ్ చేశారట. అంటే మాక్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా, లేకపోతే ప్రజలు భక్తులు ఎక్కువ మంది వస్తే షూటింగ్ ఏ రకంగా చేయాలనే దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా? నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా. పుష్కర్ ఘాట్ ప్రాంతం అనేది సెంట్రల్లో అక్కడ లొకేటెడ్ గా మొత్తం ప్రజలందరూ కూడా భక్తులు అక్కడికి వస్తారు. ఈ పాటికి కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పాటికి కంప్లీట్ క్లియర్ గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది. మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి? 28 మంది చనిపోవడానికి కారణం ఏంటండి? కేవలము బాటిల్ నెక్ కింద 2 గేట్లు పెట్టారు, చిన్న చిన్న గేట్లు. ఆ గేట్లలోంచి లక్షల మంది ప్రజలు వెళ్ళాలంట. ఎట్లా జరుగుతుంది? కేవలం ఇది ఒక మానవ తప్పిదం, అధికారుల యొక్క తప్పిదం. దానివల్ల జరిగింది. చిన్న 2 గేట్లు పెట్టారు, ఇన్ గేట్ అవుట్ గేట్. లక్షల మందిని అక్కడ తీసుకొచ్చి కుక్కేసే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా మేల్కొని ఇమ్మీడియట్ గా ఆ వాల్స్ తొలగించండి, ఫ్రీ మూవ్మెంట్ కి వెళ్లే కార్యక్రమం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారో ఇమీడియట్ గా ప్రకటించండి. ఒక బ్లూ ప్రింట్ తీసుకురండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. అది ప్రకటించాల్సిన బాధ్యత ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణ ప్రక్రియను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ చైర్మన్ నియమించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో పునర్నిర్మించిన ఏపీ ఎన్జీఓ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో దాదాపు 200 పైచిలకు యూనిట్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా కేంద్రాలలో, ప్రతి జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నాయి. ఎన్జిఓ భవనాలు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, ప్రివిలేజెస్, డిమాండ్స్, వాళ్ళకు సంబంధించిన సంరక్షణ, మిగతా వాటి మీద ఎటువంటి పోరాటం చేస్తుందో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు దేవాలయాలైన ఎన్జిఓ భవనాలు ఉద్యోగులకు, అలాగే మా తర్వాత వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా ఇది ఒక నిలవుగా ఉండాలని చెప్పి భావిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ భవనాలన్నీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే గత 6 నెలల నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓ భవనాలని, ఎన్జిఓ కళ్యాణ మండపాలని, ఎన్జిఓ కమ్యూనిటీ హాల్స్ని, ఎన్జిఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, ఆగిపోయిన వాటిని మళ్ళీ నిర్మాణం చేయటం, కొత్త వాటిని మళ్ళీ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో భాగంగానే అటు సత్యసాయిలో కానీ, అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, మచిలీపట్నంలో కానీ, ఇవాళ విశాఖపట్నంలో కానీ, ఇట్లా అన్ని చోట్ల కూడా ఎన్జిఓ భవనాలన్నింటినీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్టు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సమావేశాలు, వారి యొక్క పర్సనల్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అన్నింటినీ కూడా పెద్దగా ఖర్చు లేకుండా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉండేటట్లు జిల్లాలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దాని దరిమిలా ఇవాళ విశాఖపట్నంలో మరి దాదాపు 75 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ జిల్లా కార్యాలయాన్ని, సిటీ కార్యాలయాన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నవీకరణ చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. దాంతోపాటు ఇదే కాంపౌండ్లో కళ్యాణ మండపం గత దశాబ్ద కాలంగా దాని కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని ముందుకు వెళ్ళలేదు. దానిని కూడా 6 నెలల్లో ఆ కళ్యాణ మండపాన్ని, బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం అది, దానిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అది దాన్ని బిగిన్ చేసాం. ఇంకో 4 నెలల్లో ఆ కళ్యాణ మండపం కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, అలాగే మా జేఏసీలో ఉన్న వారికి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి వివిధ ఫంక్షన్స్ అన్నీ కండక్ట్ చేసుకోవడానికి ఉపయుక్తంగా మరి విశాఖపట్నం జిల్లా కార్యవర్గం తీసుకువస్తుందని చెప్పి భావిస్తున్నాం. మరి జిల్లాలో, మన రాష్ట్రంలోనే మనం పేరెన్నిక కన్నా మా ఎన్జిఓస్ కళ్యాణ మండపాల్లో విశాఖపట్నం ఒకటి కాబోతున్న సందర్భంగా జిల్లా కార్యవర్గానికి, నగర కార్యవర్గానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వచ్చే 4 నెలల్లో మిగతా కార్యాలయాలన్నింటినీ కూడా, కార్యకలాపాలన్నింటినీ కూడా సమీక్షించుకుని సంపూర్తి చేసి ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్లు చూడవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే 13 జిల్లాల సంఘం ఉందో దాన్ని 26 జిల్లాలుగా చేసుకోవడం కానించి, మెంబర్షిప్ డ్రైవ్ని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకోవాలనే డ్రైవ్ల నుంచి, సంఘ మాసపత్రికను ఇవాళ 1 నుంచి 4 రెట్ల సబ్స్క్రిప్షన్ పెంచడం కానించి, సంఘంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కానించి, మహిళలు దాదాపు 550 మంది లీడర్స్ని మహిళలు తీసుకురావడం కానించి, సంఘంలో ఎన్నికలు కానీ అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ మ్యాటర్లో జరగాలన్న విషయంలో గత 6 నెలలుగా మేము ఇస్తున్న డైరెక్షన్స్కి, మేము ఇస్తున్న కార్యాచరణకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ పూర్తి కార్యాచరణ చేస్తున్న జిల్లా అలాగే తాలూకా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, జై హనుమాన్ తోట ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న క్యాంపస్ డైరీస్ ది బిగినింగ్ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం కాకినాడ పిండాల చెరువు సమీపంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయంలో నిర్వహించారు. నిర్మాత తోట సోమేశ్వర్, దర్శకుడు బండారు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎమ్మెల్యే కొండబాబు కుమారుడు మోహన్ వర్మ హాజరై తొలి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినిమాలకు పుట్టిన లాంటిదన్నారు. స్థానిక ప్రతిభతో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జై హనుమాన్ తోట ప్రొడక్షన్ ద్వారా మన కాకినాడ సిటీ అబ్బాయి అయినటువంటి వంశీకృష్ణ ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఇది తన డెబ్యూ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా క్యాంపస్ డైరీస్ ద బిగినింగ్. అలాగే హీరో మన విజయ్ కళ్యాణ్. సో వీళ్ళందరూ కూడా యంగ్ జనరేషను, కొత్త వాళ్ళు. సో కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, అలాగే కొత్త హీరో. సో అందరూ కూడా తోట సోమేశ్వర గారు ప్రొడ్యూసర్ గారు.
సో ఆయన కాకినాడ కానప్పటికీ మా కాకినాడ కుర్రాడు మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం, అలాగే మా కాకినాడ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, అది కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు క్లాప్ కొట్టడం, ముహూర్తం షాట్ తీయడం జరిగింది. సో అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు అక్కడ తెలంగాణలో కానీ మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రాణిస్తున్నారు. ఉదాహరణకి మన పెద్ద సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు గారు చూసుకున్నట్టు, ఆయన పిఠాపురం, సుకుమార్ గారు అందరూ కూడా మన కాకినాడ జిల్లా వాస్తవ్యాలు అందరూ. సో ఖచ్చితంగా డైరెక్టర్ కూడా ఆ సక్సెస్ ఉంటుందని, ఆ హీరోకి అలాగే ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఇవ్వాలని ద బిగినింగ్ అని స్టార్ట్ చేశారు. మిగిలిన పార్ట్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని, ఖచ్చితంగా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రూ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ రోజున సూర్యారావుపేట అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి బాలా త్రిపురశ్రీ అమ్మవారి యొక్క దేవాలయంలో మన కాకినాడకి చెందిన యువకులు క్యాంపస్ డైరీ అనే ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమాను చిన్నారులకు, పెద్దలకు అందరికీ కూడా సందేశాత్మకంగా రూపొందించడంతో కళా చిత్రాన్ని ఈ రోజున ముహూర్తం క్లాప్ చేయడానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి ఈ చిత్రానికి డైరెక్టర్గా మన తోరంగి చిన్నారి అయినటువంటి బండారి వంశీకృష్ణ, ఈ సినిమాకి హీరోగా విజయ్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో మదర్ని, చెల్లెళ్ళని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అంత ఉత్సాహంగా ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది. ఫస్ట్ డే కలెక్షనే సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన కాకినాడ అబ్బాయిలు ఈ యొక్క కాకినాడ చరిత్రను మార్చి కాకినాడలోనే సినిమా డైరెక్టరు, హీరో అందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చి కాకినాడకు ఒక వెన్ను తేబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అండగా ఉండి సహకరించి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మళ్ళీ మనం 100 రోజుల సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించినటువంటి కొత్త టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విజయ్ కళ్యాణ్ అనేటువంటి హీరోని కొత్తగా పరిచయం చేశారు. అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇందులో యాక్ట్ చేసినటువంటి వారికి కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు తప్పకుండా కలగజేస్తారని చెప్పి దీవిస్తూ, సినిమా తీయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. ఖచ్చితంగా వాళ్ళకి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవం సందర్భంగా విశాఖలోని రెడ్ క్రాస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొని రక్తదాతలను సత్కరించారు. కొత్తగా ప్రారంభించిన ఐఆర్సీఎస్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని, తలసేమియా విభాగాన్ని సందర్శించి చికిత్స పొందుతున్న పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. తలసేమియా రోగులకు సహాయం చేయడానికి, స్వచ్ఛంద రక్తదానానికి మద్దతు ఇవ్వాలని యువతకు ఆమె పిలుపునిచ్చారు. To be a part of this, and happy International Red Cross Society Day to all of you. Very inspirational. Cooker 100 times, 50 times, it's not a simple thing, Andy. So I'll share one small example. When I was preparing, there will be some parks and all. So stress ఉన్నప్పుడు we used to go to park just for a walk and all. So ఆ బయట రెడ్ క్రాస్ వెహికల్ ఉండేది శాంపుల్ కలెక్ట్ చేయడానికి. So randomly one day I went and I gave the blood donation. That was my first donation. So they gave a small keychain, sharing with other people. Like I saw that there was some hesitation in the public to give blood. I was so shocked. So it is something which will not cost you anything, and it will get replenished in how many days? 30 days maximum, and that took years. So I was so shocked to see such hesitation.
and I actually felt disheartened also, like why this kind of thought process is existing in the society, because the thalassemia kids choose them. Because people like you are coming forward voluntarily giving blood, many kids are having active lifestyle now. So otherwise it will be very difficult for them to afford money, to afford that blood and have a quality life. So I feel very happy. You all are extremely inspirational. So me age lo you're so active because I think you're giving lot to society. That's what keeping you all active. So you all are extremely inspirational, and I request the youth of the Vizag, please take these people as the good role models and come forward for blood donation. యూత్ అందరూ కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, whoever has crossed the designated age, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ డొనేషన్, సో దట్ యాక్చువల్గా అవసరం ఉన్న వాళ్ళకి, క్రైసిస్లో ఉన్న వాళ్ళకి, కాన్ఫ్లిక్ట్లో ఉన్న వాళ్ళకి, అండ్ ఎస్పెషల్లీ కిడ్స్కి ఇట్ హెల్ప్స్ ఎ లాట్. సో హ్యాపీ టు బీ విత్ యూ ఆల్ టుడే. అండ్ కమింగ్ టు రెడ్ క్రాస్, ఇంత రెడ్ క్రాస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. So we know war is going on, unfortunately, and conflicts have happened in our country also earlier. Our time lo district administration, state government machinery, central government machinery, all will be restricted because there are so many fronts where government has to work. Medical is one area we cannot undermine. We cannot afford to give less importance to medical area. So our area lo, even though when our resources are restricted, societies like Red Cross are doing tremendous job. So because of them, we are able to serve the public in a meaningful manner. I thank Red Cross from district administration multiple times, and any support, any assistance, anything which we can do from our part, please let us know, and we'll be very, very happy to contribute. Please don't think anything. You can have my number. Like anytime, you can drop a message also. We'll be so happy to help you all. And ఈ రోజు మనము ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే కి సంబంధించి వైజాగ్ లో we have started the blood donation camp also, and there is a very good diagnostic center, and we also have a thalassemia center. I request all the people of Vizag to make best use of it. And youth, please, this is a call for all of you. Please come forward and donate the blood so that you can give back to society, and our society will be more flourishing. Thank you so much. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు స్వాగతించారు. అయితే కొత్త వలస, కిరండుల్ కేకే లైన్, అరకు, బొర్రాగుహర్ ప్రాంతాలను విశాఖ డివిజన్ నుండి విడదీసి రాయగఢ డివిజన్లో కలపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మద్దిలపాలెంలోని ఏసూరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేకే లైన్ను తరలించడం విశాఖ ప్రజలకు అన్యాయం చేయడమేనని, ఆ ప్రాంతాలను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు మీరు వెంటనే జోక్యం చేసుకుని కేకే లైన్ని, అరకు ప్రాంతాన్ని, బొర్రా రైల్వే స్టేషన్ని, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి పాత వాల్తేరు డివిజన్, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశాఖ రైల్వే డివిజన్లో కొనసాగించిన చర్యలు చేపట్టాల్సి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ భువనేశ్వర్లో ఉంది. దీనివల్ల మన ప్రాంత యువతకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చాలా పరిమితం అయిపోతున్నాయి. లోకల్ వాళ్ళకి ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే పరిశ్రమ రావడానికి వెళ్ళాలని సరే సుదూర ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రైల్వే జోన్లో విశాఖపట్నం కేంద్రంగా ఆర్ఆర్బీని కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సింది డిమాండ్ చేస్తున్నాం. తద్వారా స్థానిక నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచేయడానికి కోసం, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కోసం చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు అటువంటి కీలక పాత్ర పోషించారు. పెద్దలు ఎంపీలు గెలిపించారు. చంద్రబాబు ప్రభుత్వాలకు సపోర్ట్ లేదే కేంద్ర ప్రభుత్వం అడుగు ముందు సాగలేదు. అంతటి కీలక పాత్రలో ఉన్నారు. కాబట్టి మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోకుండా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రయోజనాల కోసం మీరు వినియోగించండి. తద్వారా మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజానీకానికి విలువనివ్వండి, వాళ్ళ పక్షం నిలమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మీరంతా బాధ్యత వహించి
కేకే లేని తక్షణమే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశాఖపట్నం డివిజన్ ఉండేటట్టు, అరకు బుర్రాలు కూడా కేకే లేని మొత్తం కూడా విశాఖపట్నం పైన ఉంచేటట్టు ఆర్ఆర్బీ కేంద్రాలు విశాఖపట్నం ఏర్పాటు చేసే చర్య చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు కేంద్రానికి మీ రాజకీయ అవకాశవాదంతో దాసోహం కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజాప్రతిగా తప్పదు, ఆందోళన తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలి, ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. కాకినాడలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్స్ బ్యానర్స్పై క్యాంపస్ డైరీస్ సినిమా ప్రారంభం. క్లాప్ కొట్టి ప్రారంభించిన పలువురు ప్రముఖులు. సమాప్తం. నమస్కారం.